విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని వాటి సాధనకు శ్రమించాలని శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి మల్లేష్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అకాడమిక్ ఫెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి విద్యార్థి రోజు కనీసం 5 నుంచి 6 గంటలు సాధన చేస్తే లక్ష్యాన్ని చేరుకోగలరన్నారు. నేటి యువత టీవీ, సెల్ ఫోన్, సినిమా వంటి మాధ్యమాలకి బానిసలు కావటం బాధాకరమన్నారు. వాటిని కేవలం విద్యా, విజ్ఞానం, వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునేందుకు మాత్రమే వినియోగించుకోవాలని సూచించారు. రానున్న పీజీ ప్రవేశ పరీక్షలు, పోటీ పరీక్షల కోసం ప్రణాళిక ప్రకారం సన్నద్దం కావాలన్నారు. అనంతరం 2020-23 విద్యా సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు కళాశాల విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వడ్లూరి శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ టి శ్రీనివాస్, కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు వి రాధాకృష్ణమాచార్యులు, కార్యదర్శి జి సత్యనారాయణ రెడ్డి, పరశురాములు తదితరులు పాల్గొన్నారు. వేరే దగ్గర ఉంటాయి, ఎక్కడ లేవు. నేను స్టేట్ కౌన్సిల్ వేసిన అన్ని యూనివర్సిటీలలో గవర్నమెంట్ కాలేజీలు తెలుసు, నాకు ప్రైవేట్ కాలేజీలు తెలుసు. ఎక్కడైనా ఇంతకంటే మంచిగా ఉండవు. ఇక్కడనే మెరుగుంది. ఒకటి చెప్తాను నేను, ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ గోల్డ్ మెడల్, అందరూ పిహెచ్డీ చేశారు. సురేందర్ రెడ్డి వీళ్ళు అయితే మాకు పిహెచ్డీ గైడ్షిప్ ఇవ్వడానికి అంటే పిహెచ్డీ అడ్మిషన్ కోసం అడిగినాను. లాస్ట్ టైం ఇచ్చినాను. పిహెచ్డీ గైడ్షిప్ చేసుకుంటుంది వాళ్ళకి. ఇట్లా వీళ్ళు ఈ ఫ్యాకల్టీతో పోల్చుకుంటే వాళ్ళు చెప్పే సబ్జెక్ట్కి మీకు ప్రైవేట్ కాలేజీలో, కొన్ని కాలేజీలు, అన్ని కాలేజీలు నేను కొన్ని కాలేజీలలో ఎవరు చదువు చెప్తున్నారు? పిహెచ్డీ ఉన్న వాళ్ళు చెప్తున్నారా, రీసెర్చ్ ఉన్న వాళ్ళు చెప్తున్నారా? ఇక్కడ ఉన్నారు వీళ్ళంతా. ఏది గొప్ప? ఇక్కడ టీచింగ్కి సంబంధించి ఎక్కడ మంచిగా ఉన్నట్టు, ఇక్కడే మంచిగా ఉన్నట్టు కదా. అక్కడ ఎంతమంది ఉంటారు? పిహెచ్డీ చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? రీసెర్చ్ చేసిన వాళ్ళు ఇక్కడ మంది ఉంటారు. కానీ అడ్వర్టైజ్మెంట్ ఇల్లు చదవగానే ఉద్యోగం వస్తుంది. ఎలా చదివితే ఉద్యోగం రాదు. నువ్వు చదువుకుంటే ఉద్యోగం వస్తుంది. అగ్రహారంలో చదివితే కాదు, ప్రైవేట్ కాలేజీలో కాదు, నువ్వు చదివితే ఉద్యోగం వస్తుంది. లేకుంటే ఎలా చదివితే ఉద్యోగం రాదు ఉండడం అనేటువంటిది. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరూ ఒక అదృష్టంగా భావిస్తూ, మన కళాశాల ఒకప్పుడు 1200 విద్యార్థులతోటి ఈ కళాశాలలో సీటు దొరకాలంటేనే కరీంనగర్ ఎస్ఆర్ఆర్ తర్వాత కళాశాలలో సీటు దొరకాలంటే చాలా కాలము ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ అనేటువంటి అప్పటి వరకు వెయిట్ చేయాల్సినటువంటి సమయం ఒక 12, 13, 14 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ఆలమీ అసోసియేషన్ మెంబర్స్ వాళ్ళందరికీ తెలిసిందే. కానీ ఎప్పుడైతే మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యార్థుల సంఖ్య పెరిగినప్పటికీ మల్లేశం గారు మన రాజన్న సిరిసిల్ల జిల్లా ఉండేటువంటి విద్యార్థులపైన అభిమానంతో, మన కళాశాల పైన ఉన్నటువంటి అభిమానంతో, ముఖ్యంగా మన అధ్యాపకుల మిత్రులపైన ఉన్నటువంటి అభిమానంతో తప్పకుండా ఇక్కడ గోల్డ్ మెడల్ ప్రెజెంటేషన్ అనేటువంటిది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని